హాయ్ అండి అందరికీ. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటి డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ ఈ డ్రాగన్ ఫ్రూట్స్తో 2 రకాల రెసిపీస్ అయితే తయారు చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పిల్లలకు, ఇంకొకటి వచ్చేసి మొక్కలకు. అంటే మన వంటగదిలో నుంచి వచ్చే వ్యర్థాలని మనం వేస్ట్గా బయటపడేయకుండా అది మొక్కలకు ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకే అర్థమవుతుంది. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు డ్రాగన్ ఫ్రూట్స్ని కట్ చేసి ఇస్తే వాళ్ళైతే ఎక్కువగా తినడానికి ఇష్టపడట్లేదు. ఇంకా నేను వాళ్ళతో ఎలా తినిపించాలి అనుకుంటున్నప్పుడు నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కలర్ చూసి దీంతో జామ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అనిపించేసి ఇంకా వాళ్ళ కోసం అయితే స్టైనర్లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా చిక్కటి లిక్విడ్ అయితే వచ్చింది నాకు. ఇంకా ఈ పైన వచ్చిన పలుపును వేస్ట్గా మనము బయట పడేయటం కంటే దాన్ని యూస్ఫుల్గా ఎలా అంటే మనము దీంతో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక బకెట్లోకి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే కలుపుకొని కొంచెం బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఫర్మెంటేషన్ ఒక 2-3 డేస్ అయితే మనం దాన్ని పక్కకు వదిలేసి మనం కొంచెం గుర్తుపెట్టుకొని ఒక 2 డేస్ మార్నింగ్ ఈవినింగ్ దాన్ని కలుపుతూ ఉంటే అది మంచిగా ఫర్మెంట్ అయితే అవుతుంది. ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, ఇంకా పూలు పూసే మొక్కలకి ఇవ్వచ్చు, ఇంకా ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వటం వలన మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేవి అంది మొక్కలు అయితే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. నేను ఎక్కువగా నా మొక్కలకు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది జామ్ అండి. నేను డైరెక్ట్గా ఇంకా లిక్విడ్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను. దాంట్లో నేను షుగర్ అయితే వాడను, ఈ బెల్లం కూడా వాడుతున్నాను. ఇంకా ఇది మనం కలుపుతూ ఉండాలి. బెల్లం వేసిన తర్వాత అంటే కింద అడుగంటకుండా మనం కలుపుతూ ఉంటే లాస్ట్ చిక్కగా అవుతుంది కదా, అప్పటి వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చూడండి, ఇంత దగ్గర పడింది, ఇంకా అయిపోవటానికైతే వచ్చింది. మనము బయట మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ జామ్స్ కన్నా ఇలా మనము ఇన్స్టెంట్గా మన పిల్లల కోసం మనం స్వయంగా మనం తయారు చేసుకున్న జామ్ ఇస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఇలా మనం తయారు చేసుకోవచ్చు జామ్స్. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్స్తో ఈ విధంగా 2 రకాల రెసిపీస్ అయితే తయారు చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నా ఈ వీడియో మీకు యూస్ఫుల్లే అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా కూడా ఉందండి. నేను మంచిగా ఉంటుందో లేదో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. పిల్లలైతే ఇష్టంగానే తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.